నమస్తే అండి, నేను రజాక్. ఈవీఎంలో పావు దూరిందని చెప్పేసి ఈవీఎంని పగలగొట్టారా? నిజమా ఇది? వాళ్ళ టీవీ ఛానల్లో చేసుకున్నారా? ట్విట్టర్లో కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, నిజమేనా? నాకు అర్థం కాల. నేనైతే వాళ్ళ టీవీ ఛానల్ చూడలేదు, అలా టీవీ ఛానల్ చూడాల. బట్ ఏంటంటే నేను కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో కావచ్చు, లేదంటే ట్విట్టర్లో కావచ్చు, అదేవిధంగా ఫేస్బుక్లో కావచ్చు, ఆ వీడియో తిప్పుతున్నారు. వాళ్ళ టీవీ ఛానళ్ళలో ఈవీఎంలో పావు దూరింది, అందుకోసం అని చెప్పేసి ప్రజల రక్షణార్థం కోసం అని చెప్పేసి ఈవీఎం పగల కొట్టేశాడని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగిందనమాట. నాకేం అర్థం కాల, నిజంగా అట్లా చేశారా? అది నిన్న ఒక ఆయన వచ్చి సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఈరోజు ఆయన ఎవరో ఫుల్ మేకప్ వేస్తాడు, పెద్ద మనిషి. సో ఆయన వచ్చేసి అసలుకి ఆయనకి అడ్డు అదుపు లేదనమాట. ఆడేదో వాళ్ళ కార్యకర్తలను కొట్టారంట, అందుకోసం అని చెప్పేసి ఈవీఎం పగలగొట్టు. అదే అర్థం కానిటువంటి విషయం ఏంటంటే ఆయన వచ్చేంతవరకు కూడా అక్కడ ప్రశాంతంగానే ఉంది వాతావరణం. మరి ఇదే అప్పటికప్పుడే వచ్చేసి పగలగొట్టేసి ధూమ్ధామ్ చేసేసి తర్వాత బయటికి వెళ్ళి ఒకవేళ రిగ్గింగ్ జరిగితే కనుక ఈ వీడియో రిలీజ్ చేసిన వాళ్ళు ఆ వీడియో రిలీజ్ చేయరా? ఆ టైం పీరియడ్లో అది జరిగింది, రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి చూసిన వాళ్ళు చేయలేరా? నాకు అర్థం కానటువంటి విషయం. రాత్రి నుంచి వీళ్ళు పట్టుకున్న క్వశ్చన్ మార్క్ అదే అనమాట. రిగ్గింగ్ జరిగిందంటే అందుకోసం పగలగొట్టాడట. అదేవిధంగా ఆ పార్టీ నాయకులంతా కూడా ఎగబడ్డారంట, టీడీపీ పార్టీ కార్యకర్తలంతా కూడా వీళ్ళ మీద ఎగబడ్డారంట, అందుకోసం వచ్చేసి పగలగొట్టాడట. మా జానీ కూడా చెప్తే నేను అందుకోసం అని చెప్పేసి రాత్రి ఒక కౌంటర్ వీడియో చేశాను. ఏమన్నాడు? పల్నాటి పులిబెడ్డ, పల్నాటి పౌరుషం, ఏంటే గడ, చెరుకు గడ, అంటే ఆదుకోవడంలో చెరుకు గడ, ఏదైనా ఇబ్బంది వస్తే కనుక రగడ చేస్తాడని చెప్పేసి మాట్లాడడం అయితే జరగడంతో నేను మీరు అంతా ఇలాగే ఉంటారని చెప్పేసి అనిపించింది. తెల్లారి కట్ చేస్తే అలా కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయగా, నా ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోక తెలిసిన విషయం ఏంటంటే వెంటనే ఈవీఎంలో పాము దూరింది, అందుకోసం పగల కొట్టేశాడని చెప్పేసి. నాకు అర్థం కాలేదు. ఈవీఎంలో పాము దూరడం ఏంటి, పగల కొట్టడం ఏంటి? సరే, ఇదంతా కూడా పక్కన పెడదాం. సీమరాజా ఒక కామెడీ ట్వీట్ అయితే వేసాడు నిన్న. ఈవీఎంలో పాము దూరింది అని తెలియడంతో అక్కడ ఉన్న ప్రజలను రక్షించడం కోసం అని చెప్పేసి ఈవీఎంని పగలగొట్టాడు. ప్రజల ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదని దయాహృదయం చాటుకున్న ఆ వ్యక్తి అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే వేసాడు. అది బాగానే వెళ్ళడం అయితే జరిగింది. సరే, ఈయనంటే ప్రధాన కార్యదర్శి, వెటకారంగా ఉంటాడు, మనందరికీ తెలిసిందే కాబట్టి ఎటకారంగా తీసుకోవచ్చు. కానీ మరి ఆ టీవీ ఛానల్లో వచ్చినటువంటి వార్త కూడా ఎటకారమేనా? ఈవీఎంలో పాము దూరిందని చెప్పేసి పగలగొట్టాడా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఆయనేమో ఆ పగలగొట్టిన ఆయనేమో దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడట, పోలీసులు కళ్ళు కప్పి వెళ్ళిపోయాడట. ఇది అర్థం కానటువంటి లాజిక్. పోలీసులు ఎక్కడున్నా, ఏ కలుగులో దాక్కున్నా చీమ చుట్టుకుమన్నా పట్టుకునేటటువంటి వాళ్ళు, ఆయన నిన్నంతా అంత రచ్చ జరుగుతుంటే మొన్న ఎప్పుడు జరిగింది? ఇది 13వ తారీఖు జరిగితే నిన్న బయటికి తీశారు. సరే, నిన్న బయటికి తీశారు 9వ తారీఖు, 9 రోజుల తర్వాత బయటికి తీశారు. ఒక 2 రోజుల కిందట తీశారు నైట్ పూట. మరి ఆయన అక్కడే హైదరాబాద్లో ఉన్నాడని, అంతా జరిగిందని చెప్పేసి అంతా మాట్లాడుకోవడం జరిగింది. కట్ చేస్తే ఆయన వాళ్ళ తమ్ముడేమో పటాయిలో ఉన్నాడంట, ఆయనేమో దుబాయ్లో ఉన్నాడట. ఇది అర్థం కాని లాజిక్. నిజంగా మెయిన్ కొన్ని టీవీ ఛానల్లో వార్త చెప్పినటువంటి విషయం ఏంటంటే, అన్నా తమ్ముడిని తప్పించడం కోసం అని చెప్పేసి ఒక మెయిన్ టీవీ ఛానల్ ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళని తప్పించారన్నట్లుగా వార్త యొక్క సారాంశం. ఒకడేమో ఈవీఎంలో పాము దూరితే పగలగొట్టాడు అంటాడు, ఇంకొకడేమో ఒక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి యాజమాన్యమే వాళ్ళని తప్పించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి చెప్తారు. పోలీసులకేమో వాళ్ళు ఎక్కడున్నా కానీ దొరకరు. ఇదేం లాజిక్ ఎవరికి అర్థం కాదు. వింతైన విషయం ఏంటంటే, మన మీడియా ఛానల్ కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళకి దొరుకుతారు. మళ్ళీ వాళ్ళు రోజుకొకసారి వెళ్ళేసి ఇంటర్వ్యూలు ఇప్పించుకుంటారు, మైక్ పెట్టి మాట్లాడిస్తారు, అంత స్పష్టంగా నీట్గా చేస్తారు. బట్ ఏంటంటే పోలీసులు పట్టుకునే విషయంలో రాత్రి నుంచి ఒక 4-5 రకాల బృందాలు తిరుగుతున్నాయి అంట. ఒక బృందానికి ఎంతమంది కానీ ఒక 10-15 మంది ఉంటారు. సో దాదాపు ఆయన కోసం ఒక 60 మంది 50 మంది జల్లిడేస్తూ ఉన్నా ఇప్పటివరకు దొరికిన దాఖలాలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. అదేం లాజిక్ అర్థం కానటువంటి పరిస్థితి. సీమరాజా లాంటి పెద్దలేమో ఈవీఎంలో పాము దూరిందని చెప్పేసి తెలియడంతో అక్కడ ఉన్న ప్రజలను రక్షించడం కోసం ఈవీఎం పగలగొట్టాడని చెప్పేసి రాయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా వాళ్ళ టీవీ ఛానల్కి సంబంధించి ఒక వార్త కూడా మరి మాడిఫై చేశారో ఏం చేశారో నాకైతే తెలియదు. కానీ నేనైతే నిజమని నమ్మట్లేదు. మరి ఈవీఎంలో పాములు దూరే అంత ఉంటాయని నేనైతే నమ్మను. బట్ ఏంటంటే బాగా సర్క్యులేట్ అవుతుంది, వైరల్ అవుతుంది. మరి దానికి సంబంధించి నేనైతే వాళ్ళ టీవీ ఛానల్ చూడలేదు. వాళ్ళ టీవీ ఛానల్ ఎలాంటి వార్త తీసుకున్నారో కూడా నాకైతే ఎలాంటి అవగాహన ఐడియా కూడా లేదు, కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేను. బట్ ఏంటంటే చాలా పెద్ద కాన్స్పిరసీ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఏమంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టినటువంటి సెక్షన్స్ వచ్చేసి దాదాపు 10 రకాల సెక్షన్స్ పెట్టారు. ఈ 10 రకాల సెక్షన్స్లో కూడా నాన్ బెయిలబుల్ లాంటి కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. అంటే క్రిమినల్ కేసు డైరెక్ట్గా పెట్టేసినట్టు తెలుస్తుంది. ఆ పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేసినారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు
ఏమాత్రం కూడా సహించేటటువంటి ఊరుకునేటువంటి ప్రసక్తి తెలియదు. ఎలక్షన్ కమిషన్ అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ఆయన ఏమాత్రం కూడా వదిలిపెట్టే లుకౌట్ నోటీసులు ఇచ్చారంటే అర్థం చేసుకోండి ఎంత సీరియస్గా తీసుకుందనేది ఆయనకి సంబంధించి, ఆయన బ్రదర్స్కి సంబంధించి. సో నిన్న దీనికి సంబంధించి కళ్యాణ్ దిలీప్ గారు కూడా ఒక వీడియో చేశారు. మాచర్ల గురించి నాకు పెద్ద ఐడియా లేకపోయినా కానీ వస్తున్న ఈ 4 రోజుల నుంచి వస్తున్న రిపోర్ట్లు వింటూ ఉంటే తెలుస్తున్న విషయం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ఆయన ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నాడు. ఆయన అక్కడ చేసిందే చెప్పిందే రాజ్యం అన్నట్లు, అక్కడ నడుస్తుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు. అక్కడ ఆయన్ని వ్యతిరేకించి ఎదురించి బతకాలంటే చాలా ఇబ్బందులు అనే స్థాయిలో కూడా మాటలు రావడం జరుగుతుంది. నిన్న ఆయనకు అపోనెంట్గా ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే వీళ్ళకి ఎగెనిస్ట్గా వెళ్ళారని ఎవరో ఒక మన ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక లేడీని నీళ్లు అడిగిందనే కారణంతో ఆమెని ట్రాక్టర్తో గుద్ది చంపేశారన్నట్లుగా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏంటంటే తలకాయలు పగలగొట్టుకోవడం. పాపం ఆ పెద్ద ఆయన తలకాయలు పగలగొట్టేస్తే పరిస్థితి ఏ విధంగా జస్ట్ క్వశ్చన్ చేశాడు, మీరు ఈవీఎంని ఎందుకు పగలగొట్టారని. మరి దీన్ని బట్టి చెప్పండి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పోలీసులు కళ్ళు కప్పి 4 బృందాలు జరుగుతున్నా కానీ రాష్ట్ర డీజీపీ కూడా చొరవ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారంటే దీన్ని ఏ విధంగా చూడాలా? ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా ఒకటే రాత్రి నుంచి మోగిస్తూ ఉన్నాయి. ఆ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటల్లో ఏమో మరి మొత్తానికైతే మాచర్ల నియోజకవర్గంలో ఆయనకి మాత్రం స్పష్టంగా వ్యతిరేకత అయితే కనిపిస్తుంది ఎవరి దగ్గర నుంచి చూసినా. ముఖ్యంగా నిన్న ఒక వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది నుంచి వినిపిస్తున్నది ఏంటంటే వ్యతిరేక గళం అనమాట. అంటే బహుశా 4 టర్ములుగా అంటే ఒక 20 ఏళ్ళుగా ఏకఛత్రాధిపత్యం వహించడం కారణంగా అక్కడ ప్రజల దగ్గర నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే స్పష్టంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఇంతకాలం ఏంటంటే నోళ్ళు మూసుకొని కూర్చున్నారు. అవి వింతైన విషయం ఏంటంటే అక్కడ ఏదైనా ఎదురు తిరిగితే వాళ్ళకి చావే గత అన్నట్లుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందంట. ఎవరో చంద్రయ్య అంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఆయనంట. జై ఎన్టీఆర్ ఆయన సొంత స్థలంలో ఏదో ఎన్టీఆర్ బొమ్మ కట్టించుకున్నారట. అక్కడికి వెళ్ళేసి మొత్తానికి మరి ఏం క్లాషో తెలియదు, జై జగన్ అన్నాడంట, లేపేశారు అన్నట్లుగా ఒక టాక్ అయితే నడిచింది. మరి దీనికి ఎంతవరకు నిజమో తెలియదు. ఆ తర్వాత దీనికి సంబంధించి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు అన్నట్లుగా. మరి ఇంత దుర్మార్గమైన రాజకీయాలు అక్కడ ఉంటాయి అంటే ఉన్నాయని అంటున్నారు. మాచర్లలో తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా కానీ ఉన్నాయి అంటున్నారు. మరి టీడీపీ వాళ్ళు వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు ఊళ్ళు ఇడిచిపెట్టి వెళ్ళిపోతారంట, ఉండరంట అక్కడ, ఎందుకంటే ప్రాణభయం. సో ఆ పెద్ద ఆయన కూడా అదే చెప్తున్నాడు, నేను ఎదురు తిరిగాను, ఆ ఈవీఎం బాక్స్ని పగలగొట్టడంతో నన్ను తర్వాత కొట్టడానికి చాలా బాగా కొట్టేశారు, ప్రాణభయంతో నేను పారిపోయాను, మా కుటుంబ సభ్యులందరినీ కూడా భయపెడుతున్నారు, చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు, నా తలకాయ మీద పగలగొట్టేశారు, తలకాయ అంతా పగిలిపోయింది, నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా లేదు, నేను ఆర్ఎంపీ దగ్గర కుట్లేపించుకొని తిరుగుతున్నాను, సో చాలా వరస్ట్గా ఉంది కండిషన్ అని చెప్పేపాటికి ఆయన్ని పాపం టీడీపీ వాళ్ళు గుంటూరు జిల్లాకి పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చినట్టున్నారు. అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆ పెద్ద ఆయన. మరి ఆయన్ని ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే ఎవరో ఒక బ్యాచ్ అంట, అప్పుడు మన బుద్ధ వెంకన్న వీళ్ళు వెళ్ళినప్పుడు గట్టిగా పొడిచాడు కదా బోండావమ్మ, వీళ్ళు వెళ్ళినప్పుడు కారులోకి పెద్ద దూలం పెట్టి, సో వాళ్ళ బ్యాచ్ అంటే ఇదంతా కూడా అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఈవీఎంలో పాము దూరిందా, ఏమి దూరింది? ఒక పక్క నుంచేమో తీవ్రస్థాయి వ్యతిరేకతలు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రత్యర్థి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా దుమ్మెత్తి పోస్తా అంటే ఆ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి వార్తలు ఏంటంటే పాము దూరింది, దోమ దూరింది, ఏగ దూరింది, తొండ దూరింది అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఏ విధంగా దేంతో నవ్వాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి.